హలో అండి, నమస్తే. నిసి వాళ్ళ ఇంటికి ఇప్పుడే వచ్చాం తిప్పర్తిలో. జానమ్మ మీకు తెలిసి ఇంతకు ముందు ఒక 1 year బ్యాక్ జానమ్మ మనం చేసి 1 year. విజయ వాళ్ళు విజయ కూడా ఉన్నారు ఆ రోజు కదా. నమస్తే, హాయ్ విజయ. మేమందరం ఇప్పుడే తిప్పర్తికి వచ్చాము. వాళ్ళని రిసీవ్ చేసుకోవటం. అసలు వీళ్ళ గార్డెన్ చూసారా ఎంత బాగుందో. నేను ఒకసారి డీటెయిల్గా చూపిస్తా చూడండి. అయ్యో బాబోయ్, ఇన్ని దొండకాయలా అని. నిసి ఇవన్నీ మీరే పెంచుతున్నారా? మేమే పెంచుతున్నాం మేడం. ఆర్గానిక్గా తినాలని మాకు చాలా ఆశ. ఓకే. అంటే మరి ఇక్కడ నీళ్ళు ఎట్లా పోస్తారు ఈ చెట్లకి? మాకు పెద్దది మోటార్ ఉంది మేడం, దాంతో పోస్తాం. ఓకే ఓకే. రోజు ఈవినింగ్ వాటర్ చేస్తాం. అమ్మ, ఏమేమి చెట్లు ఉన్నాయి? జామ చెట్టు ఉంది, సీతాఫలం ఉంది, చింత చిగురు చెట్టు. ఇంత చింత చిగురు. మునగ చెట్టు. అవును కదా, మునగ చెట్టు పెద్ద. రెడ్ బీన్స్. రెడ్ బీన్స్ ఇది ఎక్కడ తెప్పించారు ఈ మొక్క? రెడ్ బీన్స్ మొక్క ఆన్లైన్ లో మేడం. ఆన్లైన్ లో మొక్కలు కూడా అంటే కూరగాయలు కూడా అమ్ముతున్నారా? గింజలు. గింజలు తెప్పించారా? వచ్చినాయా చెప్పినట్టే? చెప్పినట్టే వచ్చినాయి. నైస్ నైస్. సో నిసి వాళ్ళు ఏం కూర వండుతున్నారు? తెల్ల గల్జేరు. వచ్చిన కాంచి మీ అత్తగారితో కూర్చొని ముచ్చట చెప్తుంటే ఒకటే చెప్తున్నారు మీ గురించి. అంత ఓపిక ఇంత ఓపిక అని. ఎట్లా చేస్తారు? గల్జేరు కూడా పండించారా? దేనికి మంచిది తెల్ల గల్జేరు? ఇది కిడ్నీకి చాలా మంచిది మేడం. కిడ్నీకి చాలా మంచిది. మార్నింగ్ ఇంత జ్యూస్ చేసుకొని తాగితే కూడా చాలా మంచిది. ఉడకబెట్టాలా? పచ్చిదేనా? పచ్చిదే. లేదంటే తాగలేని వాళ్ళు మంచిగా ఎండకు పెట్టుకొని దాన్ని పొడి చేసుకొని కూడా రోజు కొంచెం వాటర్లో వేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచి. కిడ్నీ స్టోన్స్ అన్ని కరుగుతాయా? కిడ్నీ స్టోన్స్ కాదు మేడం, క్రియాటిన్ అయిన ఎక్కువ ఉన్న వాళ్ళకు, వాళ్ళకు యూరిక్ యాసిడ్ ఉండి సిరం క్రియాటిన్ ఎక్కువ ఉంటది కదా. ఓకే. సో ఇప్పుడు ఆ తెల్ల గల్జేరుతోని ఎలా వంట చేయాలి, ఎలా కూర చేయాలి? నిసి గారు తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా బాగా చేస్తారంట. నూనె కూడా తక్కువే మేడం. అవునా? తక్కువ వేసుకోవాలి. ఒరిజినల్ గానుగ నూనె వాడుతున్నారా అండి? లేదు మేడం. కాదు, ఇంత ఆరోగ్యం పాటిస్తున్నారు మంచిగా. చిన్నగా మనం ఇంట్లో తింటామండి ఎక్కువ. అన్ని తినండి, నూనె కూడా మార్చండి. కాగలే ఇంకా. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలా? ఆవాలే. మీ చెయ్యి నా చెయ్యి పడింది. ఇవి నలిసిస్తే బాగుండుగా కొంచెం. దంచిద్దామా? సిలిండర్ మీద ఆవిరా తుడుస్తుంది. ఎక్కువ పెట్టినా కొంచెం. వెల్లుల్లి మరింత వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అవును, హెల్త్ కూడా. మీది ఇంకా హెల్త్కి మంచిదని మీకు చెప్పక్కర్లా నేను. మీరే చాలా చెప్తున్నారు. నేను చాలా లావుంటి మేడం. మీరా? నేను చాలా లావున్నా అసలు. ఇప్పుడు చాలా తగ్గిన. లేరు, నాలో సగం ఉన్నారు. చాలా సగం. మిల్లెట్స్ తింటారా? భోజనం అన్నం రైస్ ప్లేస్. ఉదయం సాయంత్రం మిల్లెట్స్, మధ్యాహ్నం ఒక పూట అన్నం. ఓకే. మిల్లెట్స్ ఎలా తింటారు? ఎలా వండి తింటారు? నైట్ వండి మార్నింగ్ తింటాం మేడం. గంజిలాగా చేసుకొని, జావలాగా చేసుకొని, మధ్య పోసుకొని ఉదయం కడిగి నానబెట్టాలి, సాయంత్రం చేస్తాం. ఉదయం తినాలి. అంటే ఇవాళ నానబెట్టి, ఇవాళ కడిగి నానబెట్టి రాత్రి కొండి రేపు తినాలి. ఎవ్రీడే మనం నానబెట్టినది రేపటికి. ఎందుకు అట్లా? ఫర్మెంటేషన్ అవుతుంది, ప్రోబయోటిక్స్ ఫామ్ అవ్వాలన్నా. అట్లా అయితే మంచిగా ఉంటాయి. చూసారా? కాలేదు, విన్నారా? మేమందరం అయ్యింది. గ్రేట్. అందుకే హెల్దీగా, ఆనందంగా. అవునా? మీరు స్లిమ్ గానే ఉన్నారుగా. ఏది విజయ ఉన్నారా? చప్పుడు లేరు. వెనక నుంచి ఒక పాట అందుకోండి. బ్యూటిషియన్ కాదు, అప్పుడు ఎవరు జొన్న రొట్టెలు పెడుతున్నామన్నారు. ఎవరు? ఓకే. మరి నడుస్తుందా బండి మంచిగా? దీని మీద మూత ఉండదు. ఓకే ఓకే. నేను తీసిన, నేను దాచిపెట్టుకున్నా. కొంచెం ఉప్పు వేస్తున్నాం మేడం, కొంచెం వేస్తున్నాం. ఓకే. బయటికి అన్ని పంపిస్తారు మేడం. అవునా? పెట్టండి. ఇంటికా? పంపిస్తాం మేడం ఎక్కువ. ఓకే. మసాలా కారం, మసాలా కారము, ఇంకా అది సంబారం. సాంబార్ పొడా? సంబారం అని పసుపుతో చేస్తాం మేడం. పసుపు, ధనియాల పొడి, జీలకర్ర అవన్నీ సంబారం అని చేస్తాం. అది నూనె పోపులో వేసేటప్పుడు కొంచెం ఒక స్పూన్ వేస్తారు. ఆమ్దం కూడా కలుపుతారా? లేదు. సంబారం అని అది ఏమైనా ఎల్లుల్లిపాయలు, అది పసుపు, కిలో పసుపుకు ఒక 1/2 kg
ధనియాలు, ఒక పావు కేజీ జీలకర్ర, కిలో పసుపుకి హాఫ్ కేజీ ధనియాలు, పావు కేజీ జీలకర్ర, ఒక పావు కేజీ మెంతులు, అవన్నీ బాగా పట్టించేసి దాంట్లో వేయించాలి ఇవన్నీ. వేయించిన పచ్చివే పట్టించేసిన తర్వాత మళ్ళీ ఇవి ఎల్లుల్లిపాయలు వేస్తాం, కేజీకి ఒక పావు కిలో వేసి అవి కూడా దంచి మంచి నూనె ఒక 2 గ్లాసులు అంత పోసి బాగా కలిపి పెడతాం అన్నమాట. అది కూరలో వేసుకుంటే చాలా టేస్ట్. పచ్చివి అన్ని పసుపు అయినా ధనియాలైనా. ఏ కూరల్లో వెజిటేరియనా నాన్ వెజ్? నాన్ వెజ్ లో చాలా బాగుంటది. నాన్ వెజ్ లోనే బాగుంటుంది. దీంట్లో కూడా కొంచెం వేసుకోవచ్చు అట్లా. అది సంబారం పంపిస్తాం అక్కడికి. ఇంకా వడియాలు ఎవరు అడుగుతారు ఇవన్నీ? అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట, మా వదిన వాళ్ళు. వాళ్ళకి మేము పంపించేది అట్లా చూసి మాకు కొంచెం ఆర్డర్ వస్తే ఇంకా అట్లా పంపిస్తున్నాం. మసాలా కారం, మామూలు కారం, ఉప్పు లేకుండా. అవును. అట్లా ఎండు చింత చిగురు, ఎండబెట్టింది ఇదే. అది ఇక్కడ ఊర్లలో బాగా దొరుకుతుంది కదండి. ఇట్లా మనము షాప్స్ లోకి వెళ్ళి కొంటాము, ఆన్లైన్ లో తెలిసి తెలియకుండా పెద్ద పెద్ద బ్యానర్స్ పెట్టి బుక్ చేస్తాం. కానీ ఇట్లా ఇళ్ళ దగ్గర చేసే దగ్గర కొంటే అండి మనకి కొంత నమ్మకం, నిజాయితీ అనేది కనపడుతుంది. నిజమైన టేస్ట్ కూడా దొరుకుతుంది. చాలా బాగుంటుంది. వామ్మో, నీట్ గా చేస్తాం కదా. చిగురు తుంపేస్తున్నారా? ఇప్పుడే తింటుంది. అదే, దాన్ని నలిచటం అట్లా ఏం చేయరా? ఇంకా నలిచేది ఏముంది మేడం, ఇట్లా చేస్తే ఏం కాదు. చింత చిగురు చూపియండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో చిన్న చింత చెట్టు ఉందండి, ఇంత నాంత ఎత్తు కూడా లేదు. దానికి వచ్చిన చింత చిగురు ఎంత ఉందో చూడండి, పచ్చగా ఎంత బాగుందో. దాన్ని ఇట్లా నలిచేస్తున్నారు అంతే. ఈ కాడ కూడా నలిగిపోతుంది, మీకు లేతది కదా. వచ్చిన అది ఒక అందం. చింత చిగురు వేసేసి దాన్ని టేస్టీగా చేస్తున్నారు దీంతో. అంతేనా టెక్నిక్? అదేనా? చూసారా, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా తెల్లగల జేరుల్లో చింత చిగురు. మా అత్తయ్య నేర్పించింది మేడం ఇది కూడా. అవునా? మీరు ఏదో ఉందని వేస్తున్నారు అనుకుంటున్నా. ఇది ఇంతకు ముందు పాతకాలం వాళ్ళు వండేవంట. అవునంట. వాళ్ళ అత్తమ్మ అక్కడ కూర్చున్నారండి. ఇదిగోండి లేచి వెళ్ళిపోతుంది. నైస్. కొంచెం ఎక్కువ. నమస్కారం అత్తమ్మ. కొంచెం అమ్మ నమస్తే. ఇగోండి మీరు నేర్పించినవంటే మీ కోడలు వండుతున్నారు చూడండి. మూత పెట్టండి మేడం కాసేపు. మూత పెట్టానా? ఏంటమ్మా? వండాలి. మీ వంటల్ని మేము మా తరాలు వాళ్ళకి తీసుకుపోవాలి. మేము ఉప్పు చాలా తక్కువ తింటాం మేడం. ఇందులో ఉప్పు ఉందా? ఈ కారం ఉంది. అదే తెల్లగా ఉంది కొంచెం కారం. అవును. మీ కూరగాయలు చాలా బాగున్నాయి. అది ఈ రెడ్ బీన్స్ అయితే హైలైట్. నాకు కూడా కావాలి. నా లింక్ పెట్టండి, నేను తెప్పిస్తా. చాలా మంచిది బీన్స్. వంకాయలు మేము కొయ్యలేదండి, అన్ని కోస్తే ఇంకా చాలా వెళ్తాయి. ఊరికే కొన్ని మీకు చూపిస్తున్నాం అంతే. ఇంకా చాలా ఏమొద్దండి. కొన్ని దొండకాయలు తీసుకోమండి. ఉన్నది దొండ చెట్టు ఇంట్లో. మా ఇంట్లో ఇప్పుడు ఉండటం 1/2 కిలో పైనే ఉన్నాయి. నిన్ననే దొండకాయ పచ్చడి 2 వెరైటీస్ చేసిన. ఒకటేమో చింతకాయ తొక్కేసి దంచిన పచ్చిది, ఇంకోటేమో మేము పసుపు కూడా పండించున్నారు న్యాచురల్ గా. 15 కేజీలు వస్తే అది ఎండబెడితే 3 కేజీలు అయింది మేడం. అంతేనా? కొంచెం అటు ఇటు బాగా కడిగేసి ఉడకబెట్టాలి అనమాట. మనం ఫేస్ పెట్టుకోవాలంటేనేమో పచ్చిదే కట్ చేసి ఎండబెట్టుకొని పెట్టుకోవాలి. లేదంటే అదే ఉడకబెట్టాలి మళ్ళీ చాలాసేపు. అది ఏదో విన్నాను నేను, పసుపు చేయటం అంటే పెద్ద ప్రాసెస్ అని. ఏం లేదు మేడం, కొంచెమేనండి. మీ ఇష్టం. కారం దంచుకోండి, నేను బాగానే తింటా. స్పైసీ. సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. హెల్త్కి అయితే డామ్ గుడ్. కొద్దిసేపు ఉంచి తీసేద్దాం. పిల్లలు ఏం చేస్తున్నారు నిస్సి గారు?
మా బాబు ఎక్రేన్లో చదువుకుంటున్నాడు, డాక్టర్ చదువుతున్నాడు, అయిపోయింది. వచ్చే 1 మంత్ వచ్చేస్తాడు. పాప వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో నుండి చేసి. ఉక్రెయిన్లోనా బాబు? బాబు కూడా వచ్చేసి. సో డాక్టర్ అవుతున్నాడు అనమాట ఇంట్లో. మీ వారు కూడా డాక్టర్? మా వారు కూడా డాక్టర్. మాకు హాస్పిటల్ ఉంది అక్కడ. ఇక్కడే మీరు అక్కడ మీ మిల్లు ఉందిగా మేడం, మీరు ఒకసారి విజయవాడ మిల్లుకి వచ్చిన పక్కదే మా హాస్పిటల్. ఇప్పుడు ఎవరు నడుపుతున్నారు మరి అది? ఇప్పుడు వేరే వాళ్ళ రెంట్కి ఇచ్చిన. సారు కాలం చేసిన. అవును, సార్ చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చేసినాం. లేకపోతే అక్కడ ఉండేవాళ్ళు? అక్కడే ఉండేవాళ్ళం. ఏంటి డిఫరెన్స్ ఆ ఇంటికి ఇంటికి? ఇంట్లోనేమో న్యాచురల్గా పండించుకొని తింటున్నాం, అక్కడనేమో కొనుక్కొచ్చుకొని తిన్నాం. ఓకే, ఇదే బాగుంది కదా. చాలా బాగుంది. నిజమే, నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మంచిదే కదండి. అందరూ చివరాఖరికి ఎంత అనుభవించిన లైఫ్ ఆరోగ్యం దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. సో ఆరోగ్యం బాగుంటే పోయేదాకా అన్ని బాగానే ఉంటాయి. ఎంతసేపు ఉడకాలి కర్రీ మొత్తం కలిపి? కొద్దిసేపు ఉడికితే అయిపోతుంది. అంటే ఒక 10 నిమిషాలు అట్లానా? సిమ్ చేసినాక పొయ్యి మీద వేసినాక 10 నిమిషాల 15 నిమిషాల? అంటే వండుకునే వాళ్ళ కోసం ఒక 10 నిమిషాలల్లో అది బాగా ఉడికించిన తర్వాత ఎక్కువ పెట్టుకుంటేనేమో కొంచెం నీళ్ళు రావు. కొంచెం తక్కువ పెడితేనేమో వాటర్ వస్తుంటది. కాబట్టి లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటేనే బాగుంటుంది. మగ్గిచ్చి ఎంతసేపు? ఇప్పుడు ఏం లేదు మేడం, ఇంకా అయిపోయినట్టే. ఉడికేసింది. కారం ఉప్పు వేసిన తర్వాత దించుకొని. పసుపు వేయలేదు? మేము పసుపు ఎక్కువ, ఆకుకూరలలో ఎక్కువ ఏదని అత్తయ్య. అవునా? ఎందుకమ్మా పసుపు ఎందుకు ఎక్కువేరు? అంతేనా? ఎందుకంటారు? ఏమన్నా కారణం ఉందా? పచ్చడి కూరల్లో పసుపు వేయద్దంట, పచ్చని కూరల్లో. అవునా? ఏదో కారణం ఉండే ఉంటుందండి డెఫినెట్. అత్తయ్య ఏనియది అప్పుడు ఎప్పటి నుంచి అలవాటు. తెల్లగా అనిపించదా కూర? అంతే అంతే, ఏం వద్దు, నేను క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. సరే, మీరు ఎట్లా అంటే అట్లా. ఓకే, ఉడికినట్టే మేడం, దించేస్తాం. చాలా మంది అయితే సో ఇవాళ మనకి కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే పచ్చని కూరలో పసుపు వేయద్దు. క్యాప్షన్. ఉప్పు ఏమన్నా చూద్దామా? సరిపోతుందా? చూడండి, కొంచెం ఉప్పు కావాలంటే. ఎప్పుడు చూడమంటారా? టేస్ట్ చేద్దామని నా బాధ. మీరేమో అంటలేరు, అందుకే నేను అడిగి తినేస్తున్నా. ఉప్పు కొంచెం అయినా మేడం? వద్దా? సరే. పసుపు వేస్తే ఆవిడ కొడతారు, ఉప్పు వేస్తే మీరు కొడతారు. ఎందుకు వచ్చిందండి? లేదు, కానీ కర్రీ చాలా బాగుంది. అసలు చింత చిగురు అదిరిపోయింది. దించేస్తాయి. ఓకే, దించచ్చు. మేము ఇది చేస్తాం ఇంటికి వెళ్ళినాక. ఇది దించేసి మళ్ళీ ఏం చేద్దాం? గారెలు చేద్దామా? విజయ్ ఈ లోపు గారెలు ప్రిపేర్ చేస్తాను. విజయ్ చికెన్ చేస్తుంది, నువ్వు గారెలు అవి రుబ్బేసుకొని మిక్సీ పెట్టేసి కలపండి. వేడి వేడి అన్నం, వేడి వేడి కూర. కానీ ఏదో తెల్ల గల్జేరు తింటున్నాము, ఏదో ఒక మెడిసినల్ ప్లాంట్ తింటున్నాం అన్న ఫీలింగ్ రాలే నాకు ఇందాక. చాలా టేస్టీగా అనిపించింది, అందుకే అన్నం అడిగి మరీ తింటున్నా. తినాలి మేడం, టేస్ట్ తెలియాలంటే తినాలి కదా. అవును, మా ఇంట్లో వస్తుంది గల్జేరు, బాగా మొలుస్తుంది. ఈ సమయంలో అందరి నెలలో వస్తుంది మేడం. కాకపోతే తీసి పక్కకు పెట్టకుండా వండుకోవాలంతే. మీ చింత చిగురు ఆకు చూడండి, ఉండనియండి, ఫైబరు. ఇప్పుడు అందరికి పెట్టాలి నేనే. మీరు తినండి, నేను తింటా. అమ్మా పసుపు వేయని, పసుపు వేయని పచ్చని కూర మీరు కొంచెం తినరా పెద్దమ్మా? నేను బిడ్డకు పెట్టా, అదే కదా. కోడలికి పెట్టిందని వాళ్ళకి ఆడపిల్లని నొక్కేలేము, కోడలు ఎట్టని నొప్పించుకోవచ్చు, దగ్గర ఉండేదాన్ని కాబట్టి వెళ్ళిపోయేదాన్ని. కొంచెం పెడతాం. మీ అందరికి పెట్టినా అయిపోయింది ఇక్కడ. ఇదిగోండి. థ్యాంక్ యూ.
ప్రమీల పడుకుందా? సూపర్. బాగుంది కదా, ఉప్పు అయితే చాలా బాగుంది నిస్సి గారు. చాలు. నేను ఉప్పు చూసే అనుకున్నానేమో. ఉప్పు కూడా జరిపింది. నేను ఇందాక ఉప్పు చూడగానే నాకు దీని పిక్చర్ తెలిసిపోయింది. అప్పటిదాకా నేను ఏమోలే ఎలా ఉన్నా బాగుందని చెప్పాలి కావాలో అనుకుంటున్నా. ఉప్పు చూసినాక నాకు అర్థమైంది. ఇంకో ముద్ద ఎవరికి కావాలి? అక్కడ మీరు పెట్టుకోండి మేడం, మీరు టేస్ట్ చేయండి ఫస్ట్. అక్కడ ఉన్నాయి చూడు వాటర్. విజయ్ వస్తున్నారు. ఆహా ఏమి రుచి. నేను ఇప్పటిదాకా ఆకుకూరల్లో గోంగూరే టేస్ట్ అనుకున్నా. గోంగూరని డామినేట్ చేసింది. అవును మేడం. రెండు కలిపి కాంబినేషన్ ఇస్ సూపర్. ఇంకా 2-3 ముద్దలు ఉన్నాయి. తిను. ఆహా ఏమి రుచి అని పాట పాడిన తిన్నా. ఏదో మా బిడ్డకు పెట్టినా కొడలకు పెట్టినా. ఇప్పుడు ఇద్దరికి పెడితే నాకు లేదు. మీరు చెప్పాలి. సొంత వదిన మరదలే నిన్ననే ఫస్ట్ టైం ఇంట్లోకి రావడం. అయ్యా అసలు ఇది చూడగానే బొమ్మ ఎన్ని చెట్లు పెంచుతున్నావు ఏంది అన్న. మేడం చేయి కడుక్కుంటుంది. చాలా బాగుంది. కడతాం. గిన్నెలు కడిగేసినామండి. కడిగే పని లేకుండా ఖాళీ చేసినాము. కలిపింది 4 ముద్దలైనా తృప్తిగా తిన్న ఫీలింగ్ ఉంది. డెఫినెట్ గా తెల్లగలజారు ఎక్కడ ఉందో ఊర్లో ఎతకండి. మన ఊరికి నేసి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నారంట. అన్ని కావాలంటే అట్లా ఆర్డర్ చేయండి. ఎర్ర బీన్స్, తెల్లగలజారు చూడండి, వండండి. సూపర్ ఉంది. హెల్త్ కి హెల్త్, వెల్త్ కి వెల్త్. హెల్త్ ఉంటే కదా ఏదైనా. మెయిన్ కిడ్నీ అంట. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తింటే చాలా మంచిది. తినేయండి. చెప్పారు కదా ఊర్లో వాళ్ళ మాట, సద్దన్న మూట. ఉండదా మరి? మరొక రెసిపీ చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాము. ఎవరో చింతగింజలతో ఏమో చేస్తామన్నారు. ఏంటది? వడలు. చింతగింజలతో వడలంట. దానికోసం సిద్ధంగా ఉండండి. బాయ్ బాయ్.